శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో 290 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ధర్మవరం ఆర్ఓ వెంకట శివరామరెడ్డి మరియు జిల్లా పోలీస్ అబ్జర్వర్ ఇమాన్ లెనీషా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సందర్భంగా ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఎన్నికలు తరలి వెళ్లారు. ధర్మవరం నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు 290 ఉండగా 1740 మంది సిబ్బంది, 300 రిజర్వ్ సిబ్బందిని అధికారులు కేటాయించారు. స్థానిక మార్కెట్ యార్డ్ మైదానంలో ఎన్నికల అధికారి వెంకట శివరామరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని సిబ్బందికి విధులను కేటాయించారు. ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. ధర్మవరం నియోజకవర్గం ఆర్ఓ ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షించారు. దయచేసి సెక్టర్ ఆఫీసర్లందరికీ మీ దగ్గర వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించిన ఈవీఎంస్ మీరు కనుక మా స్టాఫ్ అందరూ వచ్చారు అని అనేటట్లయితే మీ ఈవీఎంస్ మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ స్టాఫ్ వచ్చారా లేదా అనేది ఒకటి. రెండోది, ఎవరైనా ఏదైనా అనివార్య కారణాల వల్ల రాలేకపోయినట్లయితే వాళ్ళ వివరాలు నమోదు చేసుకొని ఉంచుకోండి. వాళ్ళకు మనము రిజర్వ్లో నుంచి వాళ్ళని రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇవి ప్రాథమికమైనటువంటి అంశాలు. వీటిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఈవీఎంస్ని ఒకసారి చూసుకోమనండి వాళ్ళకి. అలాగే ఈ బ్యాగు కూడా మెటీరియల్ కూడా ఇస్తారు, ఆ మెటీరియల్ కూడా చెక్ చేసుకోమనండి. మీ దగ్గర డ్యూటీ చేయడానికి వచ్చిన వాళ్ళలో కన్ఫర్మ్ గా పలానా వాళ్ళు రారు అన్నటువంటి వాళ్ళని కనుక మాకు వివరాలు ఇచ్చినట్లయితే వాళ్లకు రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ వివరాలు ఇవ్వండి. ఇక్కడ స్టాఫ్ ద్వారా పంపించండి. पानी में लगेगा ఈసారి అక్కడ సార్ లిస్ట్ రాసుకున్నాను అన్ని కౌంటర్ దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు ఆ కౌంటర్లో చూసుకోండి. ఏమన్నా పోతాలని ఉంటాయా మీ దగ్గరికి ఏమేమి వస్తాము? అక్కడ కూడా తహసీల్దార్ గారు ఉన్నారు. పెట్టుకోండి చూడరా రవీంద్ర మమ్మల్ని చూడండి.